నమస్కారం. రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో రాజగురు గారు ఉన్నారు. మీకున్నటువంటి జాతకపరమైన జ్యోతిషపరమైన సందేహాలకు గవ్వల ద్వారా నివృత్తి చేసుకోవడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఓం గంగణపతయే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. చెప్పండి గురుగారు. అయితే మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారండి. కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు సౌజన్య మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సౌజన్య గారు? మాది గుంటూరు డిస్ట్రిక్ట్ మేడం. నేను క్రోసూర్ మండలం నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ గురించే. మీ నక్షత్రం చెప్తారా అండి? అది శతభిష నక్షత్రం మేడం. శతభిష నక్షత్రం. రాశి? రాశి కుంభరాశి. ఓకే అండి. మీ సమస్య ఏంటండి? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, నేను ఎప్పటి వరకు సెటిల్ అవుతాను అనేది తెలుసుకున్నానండి. ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవును మేడం. ఓకే అండి. గురుగారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. హలో, చూస్తున్నారండి, ఆయన చెప్తారు, వినండి. సరే మేడం. అలాగే. నమస్తేనమ్మా సౌజన్య గారు. నమస్తే అండి గురుగారు. స్వామి అమ్మ చూడండి, ఎలా అంటే కుంభలగ్నం, ఉదయించిన లగ్నము కుంభలగ్నం, ఆరుడ లగ్నమే కుంభలగ్నం. లగ్నంలోనే కేతు, సప్తమంలో రాహు. అలాగే ముఖ్యంగా అడిగిన విషయము ఆర్థికపరమైన చింతన. ధనాధిపతి లాభాధిపతి గురుడు రంధ్రస్థానమైన అష్టమంలో, అది శత్రుక్షేత్రంలో. ఇది మొన్ననే వచ్చిన విషయం. అంటే మీరు ఖచ్చితంగా గురుగ్రహానికి సంబంధించిన ఉపశమనాలు మీరు జరిపించుకోండి. మీ దగ్గరలో ఉండ రాఘవేంద్ర స్వామి మఠము, సాయిబాబా మందిరాలకు ఖచ్చితంగా ప్రతి గురువారం వెళుతూ రండి. అలాగే గురువారము వ్రతం చేయండి, చాలా ముఖ్యమైన విషయం. మధ్యాహ్నం ఒక పూట భోజనం చేయండి, రాత్రికి ఏమైనా పండ్లు పలహారాలు తీసుకోండి. ఈ వ్రతాన్ని కంటిన్యూస్గా ఒక 6 నెలలు 8 నెలలు దాకా ఖచ్చితంగా చేసుకుంటారండి. ఇది నివారించాలి. అలాగే ఒక కెరియరు నిలకడ అనే విషయం ప్రశ్న అడిగారు. తృతీయం నుండి నిలకడ చూడండి, ఈ దానికి స్పష్టమైన మంచి యోగంలో ఉన్నాడు ఆ అధిపతి. అంటే దశమంలో ఆ గ్రహము స్పష్టంగా మంచిగా అదే నక్షత్రం, ఆయన నక్షత్రంలో, లగ్నాధిపతి నక్షత్రంలోనే ఉన్నాడు. ఇక్కడ ఎందుకంటే వచ్చిన విషయం ఏంటంటే సప్తమంలో ఉండ రాహు మరియు మాంది, ఈ 2 విషయాలకు జీవితం అనేది నిలకడగా కనబడట యోగం కాదు. రాహు ఆ సర్పం ఎలా చలనం ఉందో అలాగే మన ఒక్క జీవితాన్ని కూడా హెచ్చు తగ్గులతో కూడుకున్నట్టు చేసే విషయం. కాబట్టి ఆ సర్పదోషం అనేది అలాంటిది. కాబట్టి రాహుకు ప్రతి శనివారము మినుములు వీటిని ఒక పిడికెడు తీస్తూ పెడుతురండి. ఎందుకంటే 1 సంవత్సరం పాటు ఇంక అక్కడే ఉంటాడు. ఇది ఖచ్చితంగా చేస్తురండి. 1 కిలో పావు అంత జమ అయినంటే ఆ వీటిని తీసుకుపోయి బ్రాహ్మణులకు దానమే ఉండి, లేకుంటే ఆవులకు తినబెట్టండి. ఇది చేయండి. అలాగే మాంది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఇక్కడ నిలబడుతున్న విషయం అంటే ఇది చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన శుక్ర నక్షత్రంలో మాంది, పుబ్బా నక్షత్రంలో, పూర్వ నక్షత్రంలో మాంది. ఆ మాంది కోసము ఖచ్చితంగా శుక్రవారము శనివారము ఆంజనేయ స్వామి, శుక్రవారం అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకుంటూ రండమ్మ. శనివారం రోజు మాత్రం ఖచ్చితంగా సింధూరాన్ని మాత్రం ధరించాలి, తప్పకుండా ఇచ్చేయండి అమ్మ. శుభం. ఓకే గురుగారు, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. సరే, నమస్కారం అండి. నమస్కారం. నా పేరు విద్యాసాగర్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఏంటండి మీ పేరు? నా పేరు విద్యాసాగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు విద్యాసాగర్ గారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ అమ్మాయి పేరు చెప్పండి. మా అమ్మాయి పేరు పూజిత సాయి అండి. పూజిత సాయి. పూజిత సాయి, కన్యా రాశి. ఓకే. అష్టా నక్షత్రం, ప్రథమ పాదం, ఫస్ట్ పాదం. ఓకే అండి. పుట్టిన తేదీ నవంబర్ 12, 2001. తేదీ అవసరం లేదండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అమ్మాయి గురించి? మా పాప ఆరోగ్యం, ఎడ్యుకేషన్, చదువు గురించి. ఏదో ఒకదాని గురించి అడగండి. అదే ఎడ్యుకేషన్ గురించి అండి. ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు.
ఎన్ని ఓకే అండి. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అండి లేకపోతే ఫస్ట్ ఎంత చదువుతుందండి? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఎడ్యుకేషన్ గురించి అదే స్వామి నమస్తేనండి. నమస్కారం గురుగారు. ఈ అమ్మాయి విద్యాభ్యాసం గురించి ప్రశ్న అడుగుతున్నారు. ఇంటర్ అంటే పంచమం నుండి, ఇక్కడ పంచమంలో కేతు నిలబడిన ప్రశ్న. చూడండి, ఇంటర్లో అమ్మాయికి విఘ్నాలు చాలా ఉన్నాయి. లాభంలో కేతు, క్షమించండి, లాభంలో రాహుకేతు ప్రభావం వలన అమ్మాయి డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది. పంచమంలో కేతు ఉన్నాడంటే ఆయనకు ఏ రకమైన చెడపడానికి హేతు లేదు. ఆ రకంగా ఆయన చేసే విషయం అది ఎస్పెషల్లీ ఖచ్చితంగా ఇంటర్లోనే మళ్ళీ ముందర వచ్చే ప్రసక్తి తక్కువ. కాబట్టి అమ్మాయికి ప్రతిరోజు గణపతి పూజాన్ని జరిపించడానికి చెప్పండి. మంగళవారం ఖచ్చితంగా ఆ స్వామివారి పైన ఉపవాసం ఉండడానికి చెప్పండి. మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం భోజనం చేయాలి. మళ్ళీ రాత్రికి పాలు పండ్లు, ఈ మంగళవార వ్రతం అంటారు, అలాంటిది జరిపించండి. విద్యాభ్యాస స్థానంలోనే, అది ఇంటర్, ఆ స్థానంలోనే కేతు. కాబట్టి అయిన తర్వాత లగ్నాధిపతి నీచబడిపోతున్నాడు. ఎక్కడ ఏమీ వాళ్లకు మానసికమైన ఒత్తిళ్ళు చాలా వచ్చే విషయం. ఈరోజు ఆరిద్ర నక్షత్రమే రాహు. ఈ విషయం బలంగా వచ్చే విషయం. కాబట్టి అమ్మాయికి ఖచ్చితంగా గణపతి ఆలయం, లేకపోతే ఇంట్లోనే గణపతి ప్రతిమ ఉంటుంది, దానికి ఆ రోజు గరక మరియు మందారం పూతోటి స్వామివారిని సమర్పించి పూజ చేస్తూరండి. ఏదో ఒకటి చిన్నగా కొంచెమైన పర్వాలేదు, చక్కెర బెల్లము అలాంటిది నైవేద్యం సమర్పించి అది భుజించాలి అమ్మాయి. ఇది శ్రద్ధగా చేస్తురమ్మనండి. ఆ ఇంటర్ ఎగ్జామ్స్ ఆ రిజల్ట్ చాలా బాగా వస్తాయి స్వామి. శుభం. ఓకే గురుగారు, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం అండి. హలో, మీ పేరు చెప్పండి. నా పేరు పావన్ చంద్రమూర్తి అండి. మా అబ్బాయి కోసం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు పావన్ చంద్రమూర్తి అండి. మా అబ్బాయి కోసం అండి. ఓకే, మీ అబ్బాయి పేరు చెప్పండి. మా అబ్బాయి పేరు లక్ష్మీనారాయణ అండి. లక్ష్మీనారాయణ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? రాజమండ్రి నుంచి అండి. ఓకే, మీ అబ్బాయి రాసి చెప్తారండి? తులారాశి అండి, చిత్తా నక్షత్రం ఫార్మ్ అండి. తులారాశి, చిత్తా నక్షత్రం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇంతకీ? హలో, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి ఉద్యోగం కోసం అండి. బీటెక్ అయిపోయింది, ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని. ఓకే అండి, ప్రైవేట్ జాబా లేకపోతే గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారండి? ఏదైనా జాబ్ కోసం మేడం, జాబ్ అంతే. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అంటే మొన్న ఒకసారి సార్ కోసం ఫోన్ చేస్తే జూలై వస్తా అన్నారండి. అదే మేడం. ఓకే ఓకే అండి, గురుగారు చెప్తారు, వినండి, శ్రద్ధగా వినండి. స్వామి నమస్తేనండి. నమస్తే అండి. చూడండి స్వామి, అబ్బాయి ఉద్యోగ చింతన ప్రశ్న. గవర్నమెంట్ జాబ్ మాత్రం ఖచ్చితంగా వచ్చే యోగము బలంగా బాగుంది. కానీ దశమంలోనే రాహు, కంప్యూటర్కు సంబంధించిన ఉద్యోగము ఖచ్చితంగా దొరుకుతుంది, అది కూడా విషయం లేదు. కానీ ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే సప్తమంలో సప్తమాధిపతి శుక్రుడు లాభస్థానంలో నీచబడిపోతున్నాడు. అలాంటి నక్షత్రంలో మాంది ఉంది. అది ఎక్కడ ఉద్యోగం అనేది దశమ స్థానము ఉద్యోగాన్ని చూపిస్తుంది. అది ఎక్కడ రాకుండా ఖచ్చితంగా చాలా ఇబ్బంది పెడుతున్న విషయము. రావు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు, ఏం సమస్యనే లేదు. ఎందుకంటే ఆ దృష్టి కూడా బాగుంది, అక్కడ ఉండే విషయం కూడా బాగుంది. దశమంలో ఉండే మాంది వల్లనే ఈ ప్రభావం. ఆ మాంది ప్రభావం తగ్గాలి. ఒక 11 శనివారాలు హనుమాన్ చాలీసా
పారాయణం ఉదయము సాయంత్రం, శనివార వ్రతము, ఒకటే ఒక పూట భోజనం, అలాగే ప్రతి శనివారము ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి. ఇది ఖచ్చితంగా చేస్తూ రావాలి. అలాగే మీ దగ్గరలో ఎవరైనా బ్రాహ్మణులు సిద్ధాంతులు ఉంటే శ్రీ సూక్త జపాన్ని 108 సార్లు జరిపించండి. ఈ దోషము ఖచ్చితంగా స్త్రీకారకుడైన శుక్రునికి ఆ అమ్మవారి దయం ఖచ్చితంగా రావాల్సిందే, ఉద్యోగం ప్రాప్తి కావాలి అంటే అలాంటి యోగము. కాబట్టి ఆ యొక్క ఈ 2 ఉపాయాలను ఖచ్చితంగా జరిపించుకోండి స్వామి. శుభం. ఓకే అండి, మరో కాలర్ కూడా ఉన్నారండి. నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు సురేఖ మేడం. సురేఖ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా గురించే మేడం. మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ రాశి చెప్తారా అండి? నా రాశి వచ్చి ధనుస్సు రాశి. ఓకే. తులా నక్షత్రం. మూల నక్షత్రం. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నాకు కొద్దిగా కోర్టు వ్యవహారం ఉంది మేడం, దాని గురించి స్వామి. ఓకే ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే గురుజీ గారు. చెప్పండి అమ్మా, ఏమిటి ప్రశ్న ఏంటి? కోర్టులో అన్న విషయానికి అంతకే ఆపేశారు. ఏమిటి గురించి అన్నట్టు? కోర్టులో వేసాను సార్, నాకు అది న్యాయం జరుగుతుందా లేదా అడుగుదాం. ఏమిటి విషయం ఏంటి? ఆస్తినో మళ్ళీ ఇంకా వేరే విషయాలనో అలాంటివి చెప్పండి. లేదు సార్, మా హస్బెండ్ జాబ్ గురించి వేసాను. జాబ్ గురించి వేసాను సార్. సరేనమ్మా, సరే. నాకు కూడా వాటర్ రావాలనేసి వేసాను దాంట్లో. అమ్మ, వృత్తి నిర్ణయ స్థానములో అంటే వృత్తి ఒకటి, అలాగే కోర్టు వ్యాజ్యాలు 6వ స్థానం నుండి సప్తమాధిపతి షష్టమంలోనే, అలాగే షష్టమాధిపతి భాగ్యస్థానంలో. మీరు ఈ దానికంటే ఇంకొక పై కోర్టుకు వెళ్ళే సూచనలు కనబడుతున్నాయి. ఇది బాగా గ్రహించండి. బాధాస్థానంలోనే నిలబడుతున్నారు. అలాగే దశమాధిపతి నీచబడిపోతున్నాడు భాగ్యంలో, శుక్రుడే. స్త్రీ విషయంలో ఇలాంటిది ఒక విషయం వస్తుంది. ఈ దానికి ఖచ్చితంగా మీరు స్పష్టంగా సర్పశాంతిని జరిపించుకోండి. చూద్దామండి, ఒకసారి ప్రశ్న పెట్టేసి ఇంకా మళ్ళీ చూడండి, వచ్చే యోగము బలంగా వస్తుంది. అలాగే రోజు మళ్ళీ చూడండి, దశమ స్థానంలో కేతు నిలబడుతున్నాడు, విఘ్నం అనేది కాని ప్రయోగం. ఖచ్చితంగా సర్పశాంతిని జరిపించుకోండి. రోజు గణపతిని పూజ చేస్తూరండి. మీ దగ్గరలో మీకు చాతనవుతుంటే, మీకు ఆర్థికమైన పరిస్థితులు బాగుంటే గణపతి హోమమే జరిపించండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న దశమాధిపతి సప్తమంలో నివృత్తి స్థానంలో నివృత్తిగా ఎలాంటి దోషాలు లేకుండా మీకు అనుకూలంగా వచ్చే యోగం. ఇవి 2ని నివారించుకోండి అమ్మా. మీకు ఉద్యోగం అనేది కానీ ఇలాంటిది ఏం దొరకాలని అనుకున్నారో అది ఖచ్చితంగా దొరుకుతుందమ్మా. దైవానుకూలం, లగ్నాధిపతి పంచమంలో గురువుతో పాటు దైవానుకూలం రావాలి. పంచమం స్థానము, 9వ స్థానము లగ్నంలో అలా రావాలి. ఖచ్చితంగా ఇవి 2 జరిపించుకోండి, మీ పని సిద్ధిస్తుందమ్మా. శుభం. ఓకే, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీరామాంజనేయ శాస్త్రి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రామంతపురం నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ రాశి చెప్తారా అండి? నాది మిథున రాశి, పునర్వస నక్షత్రం అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్ కొద్దిగా మ్యారేజ్ అనేది ఎప్పుడైతే తెలుసుకోవాలనుకుంటున్నాను అండి. మరి జాబ్ విషయంలో మంచి జాబ్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా లేదా? జాబ్ వచ్చే అవకాశం, మంచి జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నాను. మెయిన్లీ మ్యారేజ్ ఎప్పుడైతే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏదో ఒక ప్రశ్న అడగండి. మ్యారేజ్ గురించి చెప్పండి. ఓకే అండి, తప్పకుండా అండి. గురుగారు ఉన్నారు, ఆయన మాట్లాడతారు, వినండి. నమస్తే శాస్త్రి గారు.
నమస్కారం అండి. స్వామి చూడండి, లగ్నాధిపతి వ్యయంలో గురువుతో పాటు వివాహ యోగం అనేది ఉంది, కానీ ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను అధిగమించండి. సప్తమాధిపతికి లగ్నాధిపతి చూడాలి. ఇది ప్రశ్నాశాస్త్రంలో ఒక విషయం. సప్తమాదిని చూడట్లేదు అంటే ఆ యోగాలు తగ్గుతున్నాయి. ద్వితీయంలో కుజుడు, రెండో స్థానంలో కుజుడు మారకాన్ని ఇస్తాడు. ఆ స్థానమే అలాంటిది. కాబట్టి లగ్నాధిపతి వ్యయంలో ఉన్నా కూడా అది మిత్రక్షేత్రము, మంచి యోగము, తులాలగ్నం, ఆరుడ లగ్నము, తులాలగ్నం, అక్కడ శుభులే అంతా. ఇక్కడ శుక్రుడు నీ కన్యలో నీచబడిపోయినా కూడా బుధుడు కూడా అక్కడే ఉండడం ఆ నీచభంగం అయిపోతుంది. గురుడు కూడా అక్కడే ఉన్నాడు అంటే దైవానుకూలం ఉంది. ఇక్కడ వచ్చిన విషయం అంటే మీకు బలంగా మీరు శాస్త్రాన్ని అంటే శాస్త్రులు కాబట్టి ఆ యొక్క ఇది ఉంటే సంపూర్ణమైన ఈ యొక్క అంటే అంశాత్మకమైన చంద్రుడు ఆరిద్ర నక్షత్రంలో బయట ఉన్నాడు. ఈ సర్పదోషాన్ని ఒకటి, రెండో స్థానము కుటుంబ స్థానం, అక్కడ కుజుడు. ఈ యొక్క బాధాన్ని కొంచెం నివారించుకోవాల్సిందే. సుబ్రహ్మణ్యేశ్వర మూలమంత్రాన్ని ఒక 60,000 జరిపించుకోండి. చిన్నగా ఉంది, ఒకటే ఒక శబ్దము. గురువు ఉపదేశం ఉంటే మాత్రమే చెప్పగలుగుతుంటాం కాబట్టి ఇక్కడ చెప్పలేము. ఆ యొక్క మంత్రాన్ని ఒక 60,000 జరిపించుకోండి. ఈ రెండవ స్థానంలో కుజుడు యోగాన్ని ఇవ్వడు. సవ్యమైన ఒక వివాహం అనేది, ఆ బంధం అనేది రాదు. అలాగే ఈ బంధనం కూడా అలాంటిదే, సర్పబంధనం కూడా అలాంటిదే. కాబట్టి ఈ రెండుని నివారించుకుంటే శాస్త్రి గారు పెళ్ళి, వివాహం. స్వామి శుభం చూడండి, అష్టమం ఆరుడ లగ్నమే వృశ్చికము. సంపూర్ణమైన గురుడు లాభస్థానంలో, గురుడు లాభ ఏదైనా గ్రహాలు లాభస్థానంలో 11వ ఇంట్లో వస్తే అన్ని రకమైన విషయాలు వస్తాయి. అలాగే లగ్నాధిపతి సప్తమాధిపతి సంపూర్ణమైన బలం చేకూరుతుంది. పంచమ స్థానానికి గురుడు తన స్వస్థానానికి అంటే కంకణ బలము, సంతానము, సంతాన స్థానం పంచమమే అక్కడ చూడబడుతున్నాడు. అది ఇలాంటివన్నీ యోగాలు వచ్చేస్తాయి. ఒక్కటే ఒక ఇల్లు మారతే మళ్ళీ ఇలాంటిది నివృత్తి చేసుకుంటే, సర్పదోషము నివృత్తి చేసుకుంటే, అలాగే లగ్నంలో ఉండ కుటుంబ స్థానంలో ఉండ కుజుంది ఒకటి బాధ కొంచెం తగ్గించుకుంటే ఏమొస్తుంది అని ప్రశ్న పెడితే మారిపోతుంది. స్పష్టంగా వచ్చే యోగము ఇది జరిపించుకోండి స్వామి. శుభం. ఓకే అండి, మరో కాలర్ కూడా ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు అనిల్ శివకుమార్ మేడం. మరోసారి చెప్తారా అండి? అనిల్ శివకుమార్. ఓకే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. సింహరాశి మగా నక్షత్రం మేడం. సింహరాశి మగా నక్షత్రం నాలుగో పాదం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇంతకీ? మా జాబ్ మధ్యలో ఆటంకం వచ్చింది మేడం. ఉద్యోగం కోసం తెలుసుకుందాం అనుకుంటున్నాను మేడం. ఉద్యోగం అంటే సర్చింగ్ అండి? మేడం మళ్ళీ కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? ఓకే ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తేనండి. నమస్తే. స్వామి నమస్తేనండి. నమస్తే గురుగారు. అనిల్ శివకుమార్ గారు, చాలా మంచి యోగము. లగ్నాధిపతి దశమంలో నిలబడుతున్నాడు అంటే మీకు మంచి యోగము ఉద్యోగపరంగా. లగ్నంలో ఉండ కేతు వలన ఈ ప్రభావం. అలాగే భాగ్యాధిపతి అష్టమంలో నీచబడిపోతున్నాడు. చతుర్థాధిపతి భాగ్యాధిపతినే బాధాస్థానము విషయంలో చూడండి. 9వ స్థానము పితృస్థానము. నివృత్తి కూడా 7వ స్థానంలో రవి సూర్యుడు నిలబడుతున్నాడు. అది మాందితో పాటు వంశంలో ఆడపిల్లలకు వాళ్ళకెవరికో ఏమో బాధ ఉంది, బాధ జరిగింది. వంశము చతుర్థం నుండి వంశము, 9వ స్థానము నుండి పితృస్థానము. ఇక్కడ పెద్దవాళ్ళు ఆడపిల్లలు ఎవరో చాలా బాధపడి వాళ్ళు ఇది కోల్పోయి ఉండొచ్చు. అసు అంటే అష్టమము మృత్యుస్థానాన్ని చూపిస్తుంది. ఆ యొక్క బాధలు మీ వంశంలో కనబడుతున్నాయి.
అది ఎక్కడా నిలబడకుండా వస్తున్న యోగము. ఇది చాలా బలంగా, అంటే పితృకర్మాలు చేయాల్సిందే. పెద్దవాళ్ళ ఆడపిల్లలు చూడండి, ఆడపిల్ల ఒక జన్మమే చాలా ఒక శ్రేష్టమైనది. ఆ తల్లి, ఆ స్త్రీలు వాళ్ళు మనకు జన్మమిచ్చారు, వాళ్ళకి అది బాధ పెట్టారు అంటే అది పితృపరంగా ఉంది అంటే, వంశంలో వచ్చింది అంటే, వాళ్ళ ఆశస్సులు మనకు లేవు అంటే మీరు ఎలా జీవితంలో పురోభివృద్ధి అనేది కనపడుతుంది చెప్పండి? ఎవరికే కానీ అలా జరిగిందా స్వామి వంశంలో? అలాంటిది వచ్చే ప్రశ్న నీచంగా జరిగిపోయిన విషయం ఉంది, అది బాగా గుర్తించుకోండి. కుటుంబ స్థానానికి అక్కడ చూస్తున్నాడు, ఖచ్చితంగా ఉందనే అర్థం. కుటుంబాధిపతి కూడా అష్టమంలోనే ఉన్నాడు, ఇది ఉండ విషయము. కాబట్టి ముందు శ్రీ సూక్త హోమం అనేది గణపతి మరియు రాహుకు 18,000 జపాలు, 7,000 కేతుకు జపాలు, మొత్తం 25,000 జపాలు జరిపించి శాంతిని జరిపించుకోండి సర్పదోషానికి. అలాగే స్త్రీని ఈ యొక్క దోషం ఉండేందుకు శ్రీ సూక్త హోమమే జరిపించుకోండి. ఇది అవుతే మీ యొక్క సమస్యకు పరిహారం ఎలాంటిది? స్పష్టమైన నిర్ణయము. దశమాధిపతి దశమంలోనే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి, సమస్యనే రాదు. అలాగే లాభంలో గురుడు, దైవానుకూలం సంపూర్ణంగా. ఇలాంటిది చూడండి, వ్యయాధిపత్యం ఉన్న కూడా శుక్రుడు తులారాశికి అధిపతి అయిన లాభస్థానంలో నిలబడతాడు, అది గురువుతో పాటు. ఖచ్చితంగా వచ్చేస్తుంది స్వామి, అదంతా జరిపించుకోండి. శుభం. మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం అండి. హలో. ఓకే అండి, కాలర్ కట్ అయింది, కాల్ కట్ అయిందండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. హలో. హలో అండి. ఓకే, సో శుక్రుడు గురించి చెప్తున్నారు మీరు ఇంతకుముందు, దాని గురించి చెప్పండి. ఇంతకు ముందరే ఇప్పుడే ప్రశ్నకు వచ్చినప్పుడు ఆ గ్రహము ఇక్కడ బాధ, ఈ రెండు కనపడిన కోఇన్సిడెన్స్ ఎక్కడనే కానీ ఆ యొక్క వంశంలోనే కానీ స్త్రీకు బాధ పెట్టారు, స్త్రీ దోషం వస్తుంది, ఎలాంటి అభివృద్ధి అనేది జరగదు, అది శుక్రుని వల్లనే. ఇది చూడండి, ఒక నెల పాటు శుక్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు, ఇది ఒక యోగం. కానీ మనం అడిగినప్పుడు ఆయననే ఆ స్థానానికి కారకత్వం వహిస్తున్నాడు, ఇది అక్కడ చూసే విషయం అంటే. కాబట్టి శుక్రుని వల్లనే చెప్తున్నాము, ఇదే చూస్తున్నాము. వంశంలోనే ఎవరికైనా కానీ తల్లి, భార్య, పిల్లలు ప్రతి ఒక్కరికి స్త్రీత్వం అనేది అలాంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్క స్థానంలో వాళ్ళు మనకు ఆ రకమైన చేసే ప్రయత్నం, సేవ, మళ్ళీ మనము ప్రతి ఉపకారంగా మనము సేవ చేయకపోతే అది బాధగానే నిలబడుతుంది. ఇది శుక్రుని వల్ల కనిపించే యోగం. కాబట్టి అమ్మవారు ఎంత ఆ సహనమూర్తి అంటే, ఎంత ఇది చేస్తారంటే, ఎన్ని రకాలమైన దోషాలు ఉన్నా కూడా నా బిడ్డ, నా కొడుకు, అలాగే ట్రీట్, అలాంటిదే చూసి ఎల్లప్పుడూ క్షమించుకుంటూనే వచ్చే కనబడే తత్వము స్త్రీత్వం అంటే అమ్మవారి. అది శుక్రుని వల్ల కనిపిస్తుంది. అదే అమ్మవారు ఒక్కసారి ఉగ్ర రూపము దాల్చారనుకోండి, అంటే ఇక్కడ బాధాస్థానములు బలంగా నిలబడుతున్న యోగము. అంటే ఇదాన్నే ఈ యొక్క శుక్రుని గురించి విషయం చెప్పే దాంట్లో చెప్పడం అంటే. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో అన్నానికి కారకుడు, స్త్రీకి కారకుడు, స్త్రీ దేవతలకు కారకుడు, అన్నపూర్ణేశ్వరి, ఇలాంటివన్నిటికీ ఆ సహయోగం అనేది బాగుందంటేనే, శుక్రుని కారకత్వము బాగుందంటేనే, మంచి స్థానాలు పొంది ఉన్నాడంటేనే మనకు అన్ని రకాలమైన సహయోగాలు బాగా దొరుకుతాయి. లేకపోతే జీవితాంతము స్త్రీతో పాటు మనం పోరాడుతూనే ఉండవచ్చే విషయం. దయచేసి నేను శుక్రుని కారకత్వంలో ఉన్నప్పుడు చెప్పాను, ఇదే స్త్రీ గురించి ఈ విషయం గురించి అన్నప్పుడు చంద్రుడు గురించి ఉన్నప్పుడు కూడా చెప్పాను. ఎంత మట్టుకు సంయమం పాటించి వాళ్లకు సేవ చేస్తుంటామో, మంచి మనసుతో చూస్తూ ఉంటామో, ఎంత కష్టపడి వాళ్లకు ఇది చేస్తూ ఉంటామో, దాని వలన
మనకు శుక్రగ్రహం అనేది జాతకరీత్యా మంచి యోగంలో నిలబడే యోగం, లేకపోతే చెడిపోతుంది. ఎలాంటిది ఏమి దొరకదు. అన్నానికి కారకుడు, పెట్టాడు అన్నం పెట్టడానికి ఎవరు ఉండరు. ఎంత సూక్ష్మమైన విషయం ఉంది చూడండి. నేను చూస్తున్నాను ఎప్పుడు 58-60 సంవత్సరాలకు వచ్చినప్పుడు డైవర్స్ అడుగుతున్నారు. ఏమండి ఆ పరిస్థితి? అర్థం కావనంత ప్రశ్న. కాబట్టి ఈ శుక్రుని కారకత్వం అనేది అలాంటిది. ప్రతిరోజు దయచేసి ఆ ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులకు ఒక చెంబు గిన్నె నీళ్లు పోసి స్నానం అభిషేకం జరిపించి మీకు చేతనైనంత చిన్నగా ఎంతో కొంత నైవేద్యం పెట్టి ఒక హారతి ఇవ్వండి. సంతుష్టులు. ఏం అడగలేడు, నిర్వీకారుడు ఆ స్వామి, అర్ధనారీశ్వరుడు. అమ్మవారు అక్కడ ఉన్నారా, సగం తత్వం ఉంది అక్కడ. మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. కాలర్స్ మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు శిరీష అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ అండి. ఎవరి గురించి నా తెలుసుకోవాలనుకుంటున్నారు? కోసం అండి. ఓకే అండి. మీ రాశి చెప్తారా అండి? ఏంటండి? మీ రాశి? నాది మిథున రాశి. మిథున రాశి. నక్షత్రం? మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ప్రశ్న ఒకటి అడుగుదామని అండి. అంటే నేను ఎక్కువ మర్చిపోతూ ఉంటాను ప్రతిదీ. ఓకే. ఇంట్లో ఒక గోల్డ్ వస్తువు, పెద్ద వస్తువే కనిపించడం లేదు. మ్మ్. అసలు ఉందా లేదా చెప్తారేమో గురువు గారు అని తెలుసుకుందాం. ఓకే అండి, తప్పకుండా అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. గురుగారు, మిథున రాశి, మృగశిర నక్షత్రం, పేరు శిరీష అండి. అమ్మా, మీ యొక్క ప్రశ్న చోర ప్రశ్న. చతుర్థాధిపతి చతుర్థాన్ని చూస్తున్నాడు, లగ్నాధిపతి కూడా అక్కడే. గురుడే సువర్ణకారకుడు. మీరు బంగారం గురించి అడుగుతున్నారమ్మా ప్రశ్న? అవునండి. చతుర్థం ఇంట్లోనే కొంచెము మతి మరపు అంచా ఆ ఒక విషయం ఉంది. కొంచెము గట్టిగా వెతకండి, కనిపించే యోగం ఉంది, దొరుకుతుందమ్మా. శుభం. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం అండి. హలో. హలో, మీ పేరు చెప్పండి. నిజామాబాద్ నుండి అండి, శంకర్. నిజామాబాద్ నుంచి శంకర్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు శంకర్ గారు? నా గురించేనండి. మీ రాశి చెప్తారా అండి? రాశి, నక్షత్రం చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దండి. హేమాద్రి జన్మనామం అండి. జన్మనామం అవసరం లేదండి, రాశి నక్షత్రం చెప్పండి. కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం. కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయండి, మాట చెల్లుబాటు కావడం లేదు. ఓకే, ఆర్థికంగా తెలుసుకోవాలనుకుంటున్నారు, ఆర్థికంగా ఎలా ఉంది అనేది. ఓకే అండి. గురుగారు, కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం, పేరు శంకర్ అండి. స్వామి నమస్తేనండి శంకర్ గారు. చెప్పండి. దశమాధిపతి దశమంలో బాధాధిపతి ఆయననే ధనుర్ లగ్నానికి. మీకు ఉదయించిన లగ్నమే ధనుర్లగ్నం. అంటే సప్తమాధిపతినే బాధాధిపతి ధనుర్లగ్నానికి. ఆయన దశమంలోనే ఆ బాధ వస్తుంది. ఉత్తరా నక్షత్రంలో బుధుడు అంటే దశమాధిపతి. ఉత్తరా నక్షత్రము సూర్యుంది. సూర్యుడు నవమంలో పితృస్థానంలో, సమస్యనే లేదు. మీరు గట్టిగా ఒక 42 రోజులు ఒక చిన్న ఇస్తరాకు అంటారు కదా, ఆకుది, ఆ ఆకు ఇస్తరాకు పైన కొంచెం అన్నం సోయాన చేసి దానికి 2 భాగాలు చేసి ఒకదానిపైన కొంచెము నెయ్యి, ఇంకో దానిపైన కొంచెం పెరుగు, అంటే అన్నం 2 భాగాలు చేసిన తర్వాత ఒక భాగం పైన కొంచెం నెయ్యి, ఒక భాగం పైన కొంచెము పెరుగు మినుములు వేసి ఇంటి పైన పెట్టండి. ఇలా 42 రోజులు చేయండి. 11 అయిన తర్వాత చేయండి. ఇది తగ్గుతుంది, లేదనట్లేదు, దొరుకుతుంది. ఎందుకంటే మంచి క్షేత్రంలోనే ఉన్నారు, కానీ కొంచెం ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందికి ఈ యొక్క చిన్న ఉపాయాన్ని జరిపించండి. శుభం. ఓకే గురుగారు, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి.
లలిత అండి, గుంటూరు నుండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు లలిత గారు? మా బాబు గురించి అండి. ఎవరి గురించి అండి? మా బాబు గురించి అండి. మీ అబ్బాయి పేరు చెప్తారా అండి? బాలు అండి. బాలు. అవునండి. ఓకే అండి, మీ అబ్బాయి రాశి నక్షత్రం చెప్పండి. భరణి నక్షత్రం అండి, మేషరాశి. మేష రాశి, భరణి నక్షత్రం అండి. భరణి నక్షత్రం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తను పుట్టినప్పటి నుంచి ఆరోగ్యం తక్కువగా ఉంటాడండి. మ్మ్. నరాలకి సంబంధించిన ప్రాబ్లం ఉంది. అసలు తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఏమైనా పరిహారాలు ఉన్నాయా, గురువు గారిని అడుగుదామని చేసింది. ఓకే అండి, ఏదో ఒక ప్రశ్న మాత్రమే అడగండి. అయితే హెల్త్ గురించి అడగండి, లేకపోతే ఫ్యూచర్ గురించి, ఏదో ఒక దాని గురించి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అడగండి, చెప్పండి. ఓకే అండి, తప్పకుండా అండి, గురుగారు మాట్లాడతారు, వినండి. గురుగారు, మేష రాశి, భరణి నక్షత్రం, పేరు బాలు అండి. అమ్మా నమస్తేనమ్మా. నమస్కారం అండి. అబ్బాయికి ఆరోగ్యపరమైన చింతన ప్రశ్న మీరు అడుగుతున్న విషయం. భరణీ నక్షత్రौ సంజాత మేషరాశौ జాతస్య అబ్బాయి బాలు నామధేయస్య ఆరోగ్యపర చింతన ప్రశ్న. షష్టమాధిపతి దశమంలో నీచబడిపోయిన ప్రశ్న శుక్రుడే. షష్టమాధిపతి లాభాధిపతి ధనుర్లగ్నానికి, అలాగే సప్తమాధిపతి బుధుడు దశమంలోనే. స్పష్టంగా నరాల దౌర్బల్యం. ఈ యొక్క విషయము బాగా పరిగణించి మీరు అశ్రద్ధ చేయకుండా ఎల్లప్పుడూ చూస్తూ ఉండాల్సిందే. దశమము కేంద్రంలో అంటే బలంగా ఉంటుందనే ప్రశ్న. కేంద్ర స్థానం 4వ కేంద్రం వివరంగా చూడండి. అలాగే కానీ ఏంటంటే ఒక విషయము, దైవానుకూలం అబ్బాయికి బాగుంది. ప్రాణానికి దైవము అలాంటిది చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన విషయము, ఈ 2 క్షేత్రాలు పడిపోతున్నాయి. విష్ణు సహస్రనామము అబ్బాయి పేరు పైన ఎల్లప్పుడూ చదువుతూ రండి. ఇది ఖచ్చితంగా చేసుకోండి ఒక్క విషయం. అలాగే లక్ష్మీనారాయణ యోగము దశమంలో బాధాధిపతితో పాటే ఆయన వల్లనే శ్రీ సూక్తము మరియు విష్ణు సహస్రనామము రోజు ఉదయము సాయంత్రము ఇలా ఒక 108 రోజులు ఇలాంటిది చేస్తే అబ్బాయి కొంచెం ఆరోగ్యపరంగా కుదుట పడతాడా. అమ్మా ఇంకా ఈ పరిహారం కూడా ఇంకా చిన్నబడిపోతుంది. ఒక ఖచ్చితంగా పురుష సూక్త హోమం జరిపించండి, స్త్రీ సూక్త హోమం జరిపించండి. అబ్బాయికి ఆ పారాయణం వలన అంత ఫలితం రావట్లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా జరిపించుకోండి. అమ్మా వీళ్ళ అబ్బాయి తండ్రితో మీరు ఖచ్చితంగా ముందు పితృదోషాన్ని నివారించండి. పితృదోషం అంటే మోక్షనారాయణ బలిని జరిపించండి. మోక్షనారాయణ బలి జరిపిస్తే అబ్బాయికి ఆరోగ్యం ఎలా. బాగుంటుందమ్మా, ఖచ్చితంగా ఇది జరిపించుకోండి. అబ్బాయి తండ్రి ఎట్టే పరిస్థితిలో మోక్షనారాయణ బలిని జరిపించాలమ్మా. చేస్తే ఆరోగ్యపరంగా సవ్యంగా వచ్చే యోగం వచ్చేస్తుంది. శుభం. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి గురుగారు. కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో హలో ఓకే అండి, కాల్ కట్ అయింది గురుగారు. సో లలిత సహస్రనామం ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే అమ్మాయిలు ఈ లలిత సహస్రనామం చేయొచ్చు అంటారా? ఇది చూడండి, లలితా సహస్రనామం అంటే అక్కడ 3 అమ్మవార్లు, సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, అలాగే దుర్గా అమ్మవారు, 3 కలయికల వల్ల లలితాదేవి ఒక ప్రభావము. ఎవరైనా కన్యలు ఇది పఠిస్తున్నారంటే ఖచ్చితంగా మంచి వివాహయోగం. అలాగే అంత మొత్తము చదవాలి అనుకుంటే చాలా ఇబ్బందిగా మారుతున్న విషయం, కొంచెము సమయాభావము దొరుకుతుంది. అలాంటి వచ్చే యోగం పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ దాంట్లో ఒక చిన్న శ్లోకం వస్తుంది. అంటే టైం ఉందంటే ఖచ్చితంగా చదవండి, భక్తిగా శ్రద్ధగా చేయండి. ఎప్పుడు భక్తి
శ్రద్ధ మనం సమర్పిస్తున్నామో స్వామివారికి అమ్మవారికి అంటే అప్పుడే ఖచ్చితమైన ఒక ఫలితాంశం అనేది వచ్చే యోగం. లేకపోతే ఏదో చేస్తున్నాము తీసుకోండి అన్నంత మట్టుకు అయిపోతుంది. అది కాదు. ఏదైనా ధర్మకార్యాలు శుభకర్మాలు ఉన్నాయంటే శ్రద్ధ భక్తి చాలా అవసరం. అందుకోసము ఆ దాంట్లో ఆ రోజు అప్పుడు చేస్తున్నాము అంటే సమయాభావం అనేది ఎక్కువ వచ్చింది, ఏమో మనకు వెళ్ళిపోతున్నాం అలా ఉంది అంటే ఒక చిన్న శ్లోకం చేసేసారు. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితా దశ 10 పేర్లు అక్కడనే చెప్పేసారు. అమ్మవారి 10 పేర్లు. ఇది ఇంతనే చదివితే, ఇది 3 చారలు చదివితే ఆ లలితా సహస్రనామం మొత్తం చదివినంత పుణ్య ఫలం ప్రాప్తిస్తుంది. అలాంటి ప్రశ్న అంటే మనకు చాలా ఇబ్బంది. అంటే ప్రతిరోజు సంపూర్ణంగా చదువుతూ ఉంటే ఏదో ఒక రోజు మనకు వెనక ముందు అయి సమాభావం ఉంటే ఇదంతా చేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు. అంత ప్రభావం ఆ శ్లోకంలో ఇక్కడ వచ్చిన విషయం. ఇదే మాదిరిగా ఈ మా లలితా సహస్రనామము శుక్రవారము, పౌర్ణమి, అమావాస్య ఈ సందర్భాల్లో తప్పకుండా పఠించండి. ఇది ముఖ్యంగా చెప్పిన. అదే మాదిరిగా ఈరోజు ఏదో ఒకటి అందరూ చెప్తూ ఉంటే అందరూ అన్ని రకాలుగా చేసేస్తున్నారు. వ్రత నియమాలు ఎలా అంటే అలా చేసి వచ్చే యోగం వస్తుంది. కాబట్టి దయచేసి నా యొక్క విన్నపము అందరికీ, ఋతుచక్రము ఉన్నప్పుడు స్త్రీలు ఏదే వ్రతాచరణలు చేయడానికి అనర్హులు. కాబట్టి ఆ 5 రోజులు ఖచ్చితంగా ఎవరు ఏమి వ్రతాచరణలు పాటించకండి, ఏది మంత్రాలు పఠించకండి. ఫలితము రాదు, నిష్ఫలమవుతుంది. నిష్ఫలమైతే సరిపోతుంది, సరే ఒప్పుకుందాం. ఆ యొక్క పాపాలు మళ్ళీ మళ్ళీ రాకూడదు. ఎందుకంటే తప్పు చేస్తే ఆ ఫలితము బలంగా వచ్చేస్తుంది. కాబట్టి చెప్పడం ఏంటంటే ఋతుచక్రము అనేది ఉన్నప్పుడు ఆడపిల్లలకు, అందుకోసమే శరీర ధర్మము, అందుకోసం వేదాధికారము స్త్రీలకు చెప్పలేదు. ఇక్కడ వచ్చిన విషయం అది. కాబట్టి ఆ యొక్క విషయం అనేది బాగా గుర్తించుకొని స్పష్టంగా సవ్యంగా పవిత్రంగా ఉన్నప్పుడు ఉదయము సాయంత్రం ప్రదోష సమయం అన్నారు 5 గంటల నుండి 7 గంటల వరకు. ఉదయము అంతే 5 గంటల నుండి 7 గంటల వరకు. ఆ సమయాల్లో దీన్ని పఠించండి. స్పష్టమైన నిర్ణయాలు, స్పష్టమైన ఫలితాంశాలు దొరుకుతాయి. శుభం. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి. మహేందర్ రెడ్డి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహేందర్ రెడ్డి గారు, కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. మకర రాశి అండి, శ్రవణ నక్షత్రం మొదటి పాదం. మకర రాశి, శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అండి, ఇంకా వివాహం కాలేదు, లైఫ్ లో సెట్ కాలేదు, తెలుసుకుందామని. ఓకే, లైఫ్ లో సెట్ అవ్వడానికి అంటే ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే అండి, ఫ్యూచర్ వివాహం ఏదో ఒకటి అడగండి. అదే ఫ్యూచర్ గురించి ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే అండి, గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. గురుగారు, మకర రాశి, శ్రవణ నక్షత్రం, పేరు మహేందర్ రెడ్డి అండి. స్వామి నమస్తేనండి. మహేందర్ రెడ్డి గారు, దశమము వృత్తి నిర్ణయము, పెళ్లి విషయానికి సప్తమాధిపతి లాభంలో ఉన్నా కూడా నీచబడిపోవడం, దశమంలో ఉండ మాంది, ఈ 2 విషయాల్ని మీకు ఇబ్బంది పెడుతుంది. ఒక 5 శనివారం అంటే పరిహారమే చెప్తున్నాము. ఇక్కడ వచ్చిన విషయం అంటే మాంది దోషము. పుబ్బా నక్షత్రంలోనే సప్తమాధిపతి ఆయననే, శుక్రుడే. వృశ్చిక లగ్నానికి ఆరుడ లగ్నం, వృశ్చిక లగ్నం. సప్తమాధిపతి శుక్రుడు, వ్యయాధిపతి శుక్రుడు. లాభంలో ఈ యొక్క బాధ ఖచ్చితంగా మీకు ఎక్కడా సెటిల్ కాకుండా అవుతుంది. దశమంలో ఉండే విషయంలో సర్పము కంటే మాంది బలంగా వచ్చేస్తుంది. కుటుంబ స్థానం కూడా పడిపోతుంది. ఈ విషయాలకు ఖచ్చితంగా ఒక 48 రోజులు ప్రతిరోజు తప్పకుండా
ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, సింధూరాన్ని నుదుటిపైన ధరించండి, హనుమాన్ చాలీసా వస్తుంటే రోజు ఉదయం సాయంత్రం పఠించండి. ఈ మాంది బాధ తగ్గితేనే మీకు ఈ 2 విషయాలు జరుగుతాయి. ఇది కొంచెము క్లిష్టమైన పరిస్థితి, బలమైన విషయం స్వామి. మీరు ఒకసారి కాంటాక్ట్ చేసి ఫోన్ చేసి దానికి పరిహారం చూసుకుంటే చాలా మంచిది అనిపిస్తుంది. శుభం. ఓకే, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. కాల్ కట్ అయిందండి. సో కాలర్ కట్ అయ్యారండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు ప్రభాకర్ అండి. ప్రభాకర్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కాకినాడ నుంచి అండి. కాకినాడ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రభాకర్ గారు? గురించేనండి. మీ రాశి నక్షత్రం చెప్పండి. అసార నక్షత్రం కన్యా రాశి అండి. కన్యా రాశి? అవునండి, అసార నక్షత్రం కన్యా రాశి అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే గృహయోగం ఏమైనా ఉందని గురుగారు తెలుసుకున్నానండి. ఓకే, తప్పకుండా అండి, గురుగారు చెప్తారు, వినండి శ్రద్ధగా. అలాగే సార్, అలాగే మేడం. ఓకే మేడం. గురుగారు, హస్త నక్షత్రం కన్యా రాశి, పేరు ప్రభాకర్ అండి. ఓకే. గృహం గురించి అడుగుతున్నారా? అవునండి, గృహబలం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇల్లు. స్వామి ప్రభాకర్ గారు నమస్తేనండి. విషయం నమస్కారం అండి. చతుర్థాధిపతి సప్తమంలో చాలా బలమైన మంచి యోగం. ఆల్రెడీ కట్టడానికి మీరు రెడీగా ఉంటారు. డూప్లెక్స్ ఇల్లే, లేకుంటే 2 ప్లాట్ల ఇల్లు ఉంటుంది. స్వామి చెప్పండి గురుగారు. అదే 2 భాగాలు ఉన్నాయి స్వామి. ఇది స్థలం అనేది. హలో ప్రభాకర్ గారు, ఆలోచనలో ఉన్నామండి. సైట్ లేదండి, ఆలోచనలో ఉన్నామండి. సైట్ కొన్ని ఆలోచనలు. మీకు అలాంటి యోగం వచ్చేసే ఇది ఉంది స్వామి. మీరు ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవచ్చు, ఎలాంటిది ఇది లేదు. కొంచెం జాగ్రత్త పడాల్సింది ఏమిటంటే జాయింట్గా తీసుకోకండి, పార్ట్నర్లో తీసుకోకండి. ఇలాంటిది ఒక్కటి కాకుండా చూడండి. మీకు అతి శీఘ్రంలో మీకు స్వగృహము అనేది ఒక యోగం వచ్చేస్తుంది. శుభం. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి. శైలజ అండి. శైలజ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శైలజ గారు? మేము హైదరాబాద్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గారు. మీ అబ్బాయి పేరు చెప్పండి. రణధీర్ అండి. మరోసారి చెప్తారా అండి? రణధీర్. రణధీర్. అవునండి. మీ అబ్బాయి రాశి నక్షత్రం చెప్పండి. నీల రాశి, ఉత్తరాభద్ర నక్షత్రం, 4వ పాదం. ఉత్తరాభద్ర నక్షత్రం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అబ్బాయి స్టడీస్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి. ఓకే అండి, తప్పకుండా అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం. చూస్తున్నారండి, చెప్తారు. గురుగారు, మీనరాశి, ఉత్తరాభాద్ర నక్షత్రం, రణధీర్ పేరు. నమస్తేనమ్మా. నమస్తే. అబ్బాయి ఫ్యూచర్ గురించి ప్రశ్న అడుగుతున్నారు. సప్తమం ముఖ్యమైన పాత్ర వహిస్తుంది, అలాగే తృతీయము ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. జీవితం ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది అనడానికి విషయం అంటే తృతీయము. దానికి విషయము తృతీయాధిపతి స్వస్థముగా, అది లగ్నాధిపతితో పాటు చాలా మంచి యోగమమ్మ. కష్టపడే తత్వము, కానీ లగ్నంలో కేతు, సప్తమంలో రాహు, ఇది ఇబ్బంది పెడుతున్న విషయం. దాన్ని పరిహరించుకుంటే, లగ్నంలో కేతు వస్తున్నాడంటే అడ్డదారులకు చాలా ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే కేతువుకు ఎలాంటిది ఏమి చెడుపు చేయడానికి హేతు అనేటిదే లేదు. ఎలా వస్తే అలా ఆయన చెడుపుతూనే ఉంటాడు. ఇది కేతు ఒక స్వాభావికమైన కారకత్వం. కాబట్టి అబ్బాయికి సర్పశాంతి ఒకటి, రెండవది గణపతి హోమం స్వయాన ఇంట్లోనే అక్కడనే కూర్చొని జరిపించుకుంటాం. ఎలా ఉంటుంది? మంచి యోగం వస్తుంది, మంచి భవిష్యత్తు వస్తుంది, ఎలాంటిది ఏమి ఎదురాదు. ఈ లగ్నానికి తృతీయాధిపతి పాపి కాబట్టి వ్యయంలో నిలబడిన ఏమి ఇబ్బంది లేదు. సప్తమాధిపతి
ద్వితీయంలోనే స్వగృహంలో చాలా మంచి యోగం ఇచ్చేస్తాడు. భాగ్యాధిపతి ఈ యొక్క లగ్నానికి యోగకారకుడు, చాలా మంచి యోగం ఇస్తాడు. ఖచ్చితంగా అవి రెండు జరిపించుకుంటాం. శుభం. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. సరస్వతి అండి. సరస్వతి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విశాఖపట్నం నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ రాశి నక్షత్రం చెప్పండి సరస్వతి గారు. నాది ధనిష్ట నక్షత్రం అండి, కుంభరాశి. కుంభరాశి, ధనిష్ట నక్షత్రం అండి. ధనిష్ట నక్షత్రం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బిజినెస్ ఎలా ఉంటుంది అంటే ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి కొంచెం చెప్పగలుగుతారేమో గురించి. ఓకే, ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి, ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నాము దాని వల్ల. ఓకే అండి, తప్పకుండా అండి. గురుగారు గవ్వల ద్వారా మీకు సమాధానం చెప్తారు, వినండి. గురుగారు కుంభరాశి, ధనిష్ట నక్షత్రం, పేరు సరస్వతి అండి. ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. అమ్మా నమస్తేనమ్మా. చూడండి, లాభాధిపతి దశమంలో, అది 1000 స్థానంలో లాభాలు తగ్గిపోతున్నాయి. అలాగే తృతీయంలో కేతు. ఇవి రెండు ఎందుకు చెప్తాము అంటే క్రయ విక్రయ స్థానాలు. ఒకటి క్రయము, ఒకటి విక్రయము. విక్రయం చేస్తే లాభం ఎలా, క్రయము తీసుకొని వస్తే ఎలా, ఇది ఇబ్బందులు. 3వ స్థానాధిపతి వ్యయంలో, 3వ స్థానంలో కేతు. ఇక్కడ ఈ యొక్క కర్మానికి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే లగ్నాధిపతి దశమంలో నిలబడుతున్నాడు. ఇది మంచి యోగం, అంటే ఆ పని జరుగుతుంది, వర్కింగ్లో ఉంది. దశమంలో మీరు ఎక్కడ పెట్టారో అక్కడ లక్ష్మీనారాయణ యోగం, బలమైన వ్యాపార యోగం అనేది ఉంది. కానీ ఈ యొక్క రెండు విషయాలు మీకు లాభాన్ని తగ్గిస్తున్నాయి. తృతీయంలో కేతు ఉన్నాడంటే అదే క్షేత్రంలో ఒక గణపతి హోమం జరిపించండి. అలాగే లాభం ఎక్కువ రావాలి అంటే త్రైలోక్య మోహన గౌరీ అని ఒక హోమం ఉంది, అది జరిపించండి. ఆ యొక్క నీచత్వం అనేది వెళ్ళిపోతుంది, అలా జరిగిపోతుంది. అలా లాభాంశం అనేది బలంగా మీ యొక్క వృత్తి స్థానం, ఆ స్థానం నుండి అలా వచ్చేస్తుంది. వ్యాపార స్థానం వేరు, వృత్తి స్థానం వేరు. వృత్తి స్థానము దశమము, వ్యాపార స్థానము 3, 11, ఇవి రెండు చూడಬೇಕಾగుతుంది. కాబట్టి తృతీయంలో ఉండే కేతు లాభాధిపతి దశమంలో ఉండడం త్రైలోక్య మోహన గౌరీహం, ఇది చాలా బాగా సిద్ధిస్తుందమ్మా, జరిపించుకోండి. శుభం. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. కాలర్తో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. ప్రసాద్ అండి నా పేరు. ప్రసాద్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ప్రసాద్ గారు? నేను హైదరాబాద్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ రాశి నక్షత్రం చెప్పండి. అది వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం. వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి అండి. అంటే ఒక కంపెనీలో పనిచేస్తున్నా, ఆ కంపెనీ సరిగ్గా నడవట్లేదు అనమాట. ఓకే, అదే కంపెనీలో నడుస్తుందా లేక వేరే ఏమన్నా జరుగుతుందా అని. ఓకే అండి, తప్పకుండా అండి. గురుగారు మాట్లాడతారో వినండి. ఓకే. వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం, పేరు ప్రసాద్ అండి. గురుగారు స్వామి నమస్తేనండి. ప్రసాద్ గారు దశమాధిపతి దశమంలోనే, అలాగే అది శత్రుక్షేత్రము, లగ్నాధిపతి శత్రుక్షేత్రంలో నిలబడుతున్నాడు. ఇక్కడ లగ్నంలో జ్యేష్ఠ నక్షత్రౌ సంజాత వృశ్చిక రాశో జాతస్య వ్యవహారనామ ప్రసాదనామధీయస్య ఉద్యోగపర చింతన ప్రశ్న. మీరు ఈ యొక్క విషయానికి ఎక్కడ అంటే ఆ యొక్క కంపెనీ చాలా ఇబ్బందిగా ఉంది, మీరు చెప్పేది ఖచ్చితంగా అక్కడ అలాగే జరుగుతుంది. కానీ కొంచెం ఇంకా టైం పడుతుంది. మీరేమి ఇంకొక 4-5 నెలలు, జనవరి 26వ తారీఖు తేదీ 2017, అప్పుడు శనేశ్వరుడు ధనుర్లగ్నంలో వస్తాడు. అప్పుడు కొంచెం ఉపశమనం కలుగుతుంది. అలాగే లగ్నంలో కేతు ఉండడం వల్ల మీకు ఎలాంటిది ఏంటి అక్కడ పనులు జరగట్లేదు, చాలా ఇబ్బందికరంగా ఉండే విషయము. సప్తమంలో రాహు, ఇది చాలా విషయం. ఈ యొక్క బాధ చాలా ఇదం. కాబట్టి ప్రతిరోజు తప్పకుండా హనుమాన్ చాలీసా చదవండి, లేదా పంచముఖి హనుమత్ కవచం అని ఉంది, అలాంటిది మీరు ప్రయత్నిస్తారంటే చేయొచ్చు.
అది చదవండి. శనివారం కంపల్సరిగా ఉపవాసం ఉండాల్సిందే. ఒక్క పూట భోజనం చేసినా మంచిదే, మీరు వ్రతం చేస్తారంటే కూడా మంచిదే. కాబట్టి ఈ యొక్క ఉపాయాన్ని ఖచ్చితంగా జరిపించుకోండి స్వామి. శుభం. ఓకే అండి, ధన్యవాదాలు గురుగారు. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. నమస్తేనమ్మా. ఓం గంగణపతే నమః. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఓం స్వస్తి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ రాజయోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.